సామదాన భేద దండోపాయాలనే 4 మన శాస్త్రమే చెప్పింది స్పష్టంగా. హిందువు ఎందుకు ఆందోళన లేకుండా ఉంటాడు? ప్రపంచంలో ఎవరైనా హిందూ ధర్మాన్ని అనుసరిస్తే ఎందుకు ఆందోళన లేకుండా ఉంటారు అంటే ఆందోళన ఎందుకు వస్తుందండి? అస్తవ్యస్తమైనప్పుడు ఆందోళన వస్తుంది. స్థిరమైన మార్గం ఉన్నప్పుడు ఆందోళన రాదు. హిందువులకి స్థిరమైన మార్గం ఉంది. భారతీయ సంస్కృతిలో స్థిరమైన మార్గం ఉంది. ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. నువ్వు ధర్మంగా ఉండు, ధర్మంగానే అర్థాన్ని సంపాదించు. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే లైంగిక వాంఛ కాదు, పొరపాటు. అన్ని కోరికలు అందులోకే వస్తాయి. నేను మాట్లాడాలనే కోరిక నాకు, వినాలనే కోరిక మీకు, ఇది కూడా కామం కిందకే వస్తుంది. కామ వాంఛ వేరు, కామం వేరు, గమనించాలి. కామ వాంఛ అంటే అర్థం వేరు, కామం అంటే అర్థం వేరు. అందుకే కామాన్ని పురుషార్థాల్లో చేర్చారు. కేవలం లైంగిక వాంఛ అయితే పురుషార్థాల్లో ఎందుకు ఉంటుందండి? మోక్షం పక్కనే. మోక్షం ఎంత గొప్పది, దానికి ముందే కామం పెట్టారు అంటే అర్థం కోరిక లేకుండా మోక్షం కూడా రాదయ్యా. కానీ ఆ మోక్షం